Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. ముందుగా అందరికీ చాలా ధన్యవాదాలు అండి. ఎవరైతే మన వీడియోస్ చూస్తూ కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మరింత ఎంతూజియాజంతో మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు ఇలా వస్తూనే ఉంటానండి. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పనిలో పనిగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు, చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే, మామూలుగా మనము శారీస్కి టాసెల్స్ కుచ్చులు కట్టేస్తూ ఉంటాం కదండి. సిల్క్ థ్రెడ్తో కానివ్వండి, ఉలెన్ థ్రెడ్తో కానివ్వండి, బీడ్స్తో కానివ్వండి, ఇలా రకరకాలుగా మనము శారీస్ని మేకోవర్ చేస్తాం. కొన్నట్టుగా ఉన్నట్టుగా కాకుండా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ లుక్ కనిపించేలాగా మనము చేసుకుంటూ ఉంటాం. ఉలెన్ థ్రెడ్ అంటే నాకు ఈ శారీకి నేను ఉలెన్తోనే ఇలా కట్టేసుకున్నాను. చూసారా, చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది, మంచి డిఫరెంట్గా కనిపిస్తుంది, నైస్ లుకింగ్ ఉంటుంది. చూసారా, ఇలా ఉలెన్తో ఈ శారీకి చేశాను. అలాగే ఇంకొక శారీకి ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఈ శారీ చూసి మీకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. అంటే షాపింగ్ దాంట్లో చూపించాను, బ్లౌజ్లో అప్పుడు చూపించాను, వీడియోలో చేసి చూపించాను, చాలాసార్లు చూపించాను కదా. అండ్ ఈ శారీనే ఇలా మార్చేశాను. చూసారా, పళ్ళుకి ఇలా కుచ్చులు టాసెల్స్ కట్టేశాను. లుకింగ్ బాగుంది కదా, మంచి గోల్డ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో కట్టేశాను. ఇది ఈరోజు వీడియో అండి. ఇది ఎలా కట్టాను, ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇదైతేను వేస్ట్గా పడేసేటువంటి క్లాత్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు మనకి ఆ ఎడ్జెస్కి ప్లెయిన్ క్లాత్ ఉంటుంది. ఆ ప్లెయిన్ క్లాత్ని మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాం, ఈవెన్ మనమైనా టైలర్స్ అయినా. ఆ క్లాత్ని యూజ్ చేసి ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలి కుచ్చులు అనేది చూపిస్తాను. చూసారా, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆ చివరిన క్లాత్ అంతా కూడా మనం అలా వేస్ట్గా పడేస్తూ ఉంటాం. నేను అనుకున్నాను ఇంకా ఇప్పుడు మీకు చూపించేది కాకుండా ఇంకా వేరే మిగిలిందంతా పక్కన పెట్టానా పడేసానా అనుకున్నాను, కానీ ఎందుకైనా పనికొస్తుంది అని పెట్టేశాను. ఆ క్లాత్తో కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడు మీకు ఈ చివరిన మాత్రం ఇలా మిగిలిన క్లాత్ యూజ్ చేసుకోవచ్చు అని మాత్రం ఈ మొత్తం ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. అలా మనం ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి అండి, ఎంత కావాలి అనుకునేది. నేను అలా ఒక చిన్న గ్లాస్ అక్కడ నాకు కనిపిస్తే ఆ గ్లాస్తో నేను ఇలాగా సర్కిల్ గీసేసి కట్ చేస్తున్నానండి. నా దగ్గర బ్లాక్ చార్ట్ ఉంటే దానిపైన కట్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సరే, ఈవెన్ ఒక న్యూస్ పేపర్ అయినా, వైట్ పేపర్ అయినా, లేదంటే ఇలాంటి చార్ట్ అయినా, అట్టైనా ఏదైనా తీసుకోండి, జస్ట్ మెజర్మెంట్ కోసం అంతే. నేను అలాగా ఫోల్డింగ్స్ చేస్తున్నాను. మెజర్మెంట్ తీసుకొని ఎన్ని అయితే సరిపోతాయని అలా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసి కదలకుండా పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం. మనకి ఏ ఫ్యాబ్రిక్ అయితే కావాలి, మ్యాక్సిమం నేను మీకు అడ్వైజ్ ఏంటి అంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే చివర్లంతా పోగులు రాకుండా ఉంటుంది. వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా యూజ్ చేస్తే చివర్లంతా పోగులుగా వచ్చేస్తుంటాయి. కాబట్టి బెటర్ టు యూస్ ఈ నెట్ ఫ్యాబ్రిక్. అలా సర్కిల్గా కట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అంతే, ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇంకా మిగిలినవన్నీ కూడా అలా కట్ చేసేసుకొని ఇలా మట్ చేసేసుకోవాలి. 8 ఫోల్డింగ్స్ అయితే చేశానండి. ఇంకా మిగిలింది కూడా నేను కట్ చేస్తాను. ఎన్ని ఫోల్డ్స్ చేస్తే సరిపోతుంది అని చూసుకోవాలి. అలా ఇంకొక ఫోల్డ్ చేసినా వస్తుంది మనకి, బట్ ఇంకా ఇదైతే సరిపోతుంది అని నేను అలాగ పెట్టేసి కట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే మీకు ఆ ఫోల్డింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అర్థం కాదు. సో ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఎన్ని అయితే కావాలి, జస్ట్ నేను అరౌండ్ ఒక 21 ఏమో చేసినట్టున్నానండి. ఇంకా ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఎంత ఈజీ చూసారా, జస్ట్ పడేసేటువంటి ఫ్యాబ్రిక్తో మనము ఇలా అద్భుతాలు సృష్టించవచ్చు. నాకైతే అద్భుతమనే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవ్వరూ చేయనివి మనం చేసేసుకొని మన దగ్గర ఉంటే సంథింగ్ స్పెషల్. మనం ఏమీ దీనికి ఎక్స్పెండిచర్ లేదు, ఏమీ కష్టపడట్లేదు, చాలా ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. మీకు సిల్వర్ కనుక అవసరం ఉంటే సిల్వర్తో కూడా అలా చూసారా, నెట్ ఫ్యాబ్రిక్ అంతా డిజైన్ లేనప్పుడు
వేస్ట్గా అక్కడ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది. నేనైతే ఇంకా రెడ్ కాబట్టి ఇది ఒక కోటా క్లాత్ తీసుకుంటున్నానండి. బెటర్ టు అడ్వైస్ మీకైతే నేను మొత్తం అంతా నెట్ ఫ్యాబ్రికే వాడండి అని చెప్తాను. సో దీన్ని కూడా పిన్ పెట్టేసేద్దాం. అలా 2 పిన్స్ పెట్టుకుందాం, కదలకుండా ఉంటుంది, నీట్గా రౌండ్గా వస్తుంది కాబట్టి 2 పిన్స్ అయితే అలా పెట్టేస్తున్నాను. జస్ట్ అలా కట్ చేసేస్తే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేయటము చాలా ఈజీ, ఫోల్డింగ్ చాలా ఈజీ, స్టిచ్ చేయడం కూడా వెరీ వెరీ ఈజీ. ఇలా అన్నీ కూడా మనం ముందుగా ఎన్నైతే కావాలో అన్ని పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందామండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో? మిగతా పీస్ అంతా కూడా నేను అలాగా అన్నీ కట్ చేసేస్తాను. జస్ట్ చిన్న పీస్ అండి, అంతే. మనకు కావాల్సింది ఏమీ లేదు. ఓకే, ఎన్నైతే కావాలో అలా ఫోల్డ్ చేసినప్పుడు అటాచ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడంతా మనము ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుందాం. అలా నేను ఇంకొక ఫోల్డ్ కూడా చేస్తాను. మీరు ఇలాగైనా పెట్టచ్చు, చుట్టూ రౌండ్గా ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు బంచ్ ఆఫ్ టాసిల్స్ అనేవి వస్తాయి, అలా పెట్టేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఒక ఫోల్డింగ్ కూడా చేశానండి. ఇంకా అలా మిడిల్లో రెడ్ పెట్టేసి చుట్టూ గోల్డ్ పెట్టేసి అలా పెట్టేసుకున్న తర్వాత నీడిల్ తీసుకొని థ్రెడ్తో నీడిల్తో ఇంకా స్టిచ్ చేసేద్దాం. అలా ఒక 2-3 స్టిచెస్ వేసి రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది. రౌండ్గా తిప్పని కూడా అవసరం లేదు, మనము యూజ్ చేసేదాన్ని బట్టి. మామూలుగా నేను కొంచెం ఫ్యాన్సీ శారీ మీన్స్ కొంచెం కాస్ట్లీ శారీకి చేస్తున్నాను కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి వేర్ చేస్తాం కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అందుకని నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ నాట్స్ అయితే వేసేసుకోవచ్చు, థ్రెడ్ అంతా చుట్టేయచ్చు. నేను థ్రెడ్ చుట్టి చూపిస్తాను, మామూలుగా కూడా చూపిస్తాను. అలా చిన్నగా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి రెడ్ ఎక్కువ తీసుకొని, చూసారా ఎన్ని ఫోల్డ్ చేస్తున్నాను. మిడిల్లో గోల్డ్ కలర్ పెట్టేసి ఈ వైపున ఆ వైపున రెడ్ పెట్టేస్తున్నాను. నిజంగా బ్యూటిఫుల్ అండి. చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది, అది ఒక్కొక్కటి మేకోవర్ అయినప్పుడల్లా ఆ లుక్ అనేది మారిపోతూ బ్యూటిఫుల్గా కనిపిస్తుంటే మనకే ఇంత బాగా ప్రిపేర్ చేస్తున్నామా అన్న హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో? అలా బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే. అలా ప్రిపేర్ చేశాను, మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. చూసారా అన్నీ అయిపోయినాయి. నేను ఇంకా గోల్డ్ కలర్వి తర్వాత రెడ్ కలర్వి చేసేసాను. ఈ శారీకి అయితే ఇప్పుడు టాసిల్స్ కుచ్చులు అయితే పెట్టేద్దామండి. గోండాలు అంటాం యాక్చువల్గా ఈ టాసిల్స్ కుచ్చులు, మేమైతే గోండాలు, థ్రెడ్ గోండాలు అట్లా శారీకి పెట్టడము అని అంటాం అంతే. ఇది అలా అంటే ఎన్ని పడతాయి, ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది నేను ఎస్టిమేషన్ అరౌండ్ ఎన్ని పడతాయి ఎన్ని చేసుకోవాలి అనేది చూసుకుంటున్నానండి. రెడ్ ఒకటి తర్వాత గోల్డ్ కలర్ ఒకటి. నిజంగా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందండి. నాకైతే చాలా చాలా నచ్చింది, అందరికీ నచ్చుతుంది. మీన్స్ మనము వితిన్ షార్ట్ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా రకాలు మనం చూస్తున్నాం. బట్ ఇలా క్లాత్తో చేయటం అయితే నేను సొంతంగా చేసుకుంటున్నానండి. ఏదైనా నేను చేసుకుంటేనే నా కోసం చేసుకున్నదే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అంతే. ఇంకా అలా థ్రెడ్ నీడిల్ పెట్టేసి జస్ట్ కింద ఒక 2-3 స్టిచెస్ వేస్తే సరిపోతుంది. టైట్గా స్టిచ్ వేసి నాట్ వేస్తే సరిపోతుంది. ఇఫ్ మనకి ఒక 3-4 టైమ్స్, ఏ శారీ అయినా మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ కడుతున్నాము. ఒక 3-4 టైమ్స్ కట్టిన తర్వాత నచ్చలేదు అనుకోండి, ఆ స్టిచెస్ కట్ చేసేస్తే ఫినిష్. మళ్ళీ వేరే ఇంకేమైనా చేసేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా కట్టేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అంతే. ఇంకా అన్నీ కూడా అలాగే 1 by 1 స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారా ఒకటి గుట్ట కానీ ఎంత బాగా వచ్చిందో, 3 అయిపోయినాయి. నెక్స్ట్ అలాగా ఇంకొక హాఫ్. చూసారా ఎంత బాగుంది. ఈ ప్లెయిన్గా ఉన్న శారీ చూడండి, కుచ్చులు పెట్టిన శారీ చూడండి, డిఫరెంట్ లుక్ అయితే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది కదండి. అలా అన్నీ కూడా నేను మొత్తం అన్నీ అలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అన్నీ కూడా అరౌండ్ ఒక 21 ఏమో పట్టినట్టున్నాయి. ఉదయం 21 అనుకుంటున్నాను. ఇదండి ఇలా పడేసే క్లాత్తో ప్రిపేర్ చేశారు కదండి. జస్ట్ పడేసేటువంటి క్లాత్తోనే మనము ఇలా ఈజీగా కాస్త క్రియేటివిటీ జోడిస్తే చాలండి,
చాలా ఈజీగా మనం డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ లుక్ వచ్చేలాగా మీ శారీస్ని మేకోవర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి డిజైనర్ వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండి. టేక్ కేర్. బాయ్.